హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్, నేను వారితో మాట్లాడుతాను. నమస్కారం సార్. సార్, దువ్వాడ శ్రీనివాస్కి జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. అంటే మొన్నటి నుంచి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది, దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురిది. అయితే ఈ ఇష్యూ పైనే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని పార్టీ నుంచి తీసేస్తే బాగుంటుందన్న ఆలోచన చేసినట్టుగా కనిపిస్తుంది. మరి ఈ వార్తలు నిజముందా? అసలు ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ పైన ఎటువంటి అప్డేట్స్ ఏమైనా వచ్చాయా సార్? కొత్తగా ఏందంటే వాళ్ళ ఇప్పుడు నలుగురు అని చెప్పొచ్చు. 4 స్తంభాల ఆట అని కూడా మనం అనొచ్చు. ఓకే. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాసరావు, వాళ్ళ భార్య వాణి, తర్వాత దివ్యల మాధురి, వాళ్ళ హస్బెండ్ మహేష్ చంద్రబోస్. ఈ నలుగురు ఇప్పుడు రంగంలోకి వచ్చారు. మొన్నటి వరకు మహేష్ అనేవాడు ఎవడో మనకు తెలియదు. ఈ మధ్య ఆయన కూడా ఆన్లైన్లో జూమ్ కాల్లో బయటకు వచ్చాడు. తను అమెరికాలో ఉంటాడు. సో ఇక్కడ ఏదేమైనా ఈ హోల్ ఎపిసోడ్లో ఏమైందంటే దువ్వాడ ఈ క్రైసిస్ని డీల్ చేయడంలో ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. తను దీన్ని ముందే అదేదో అంటారు కదా, మొగ్గలోనే తుంచకపోతే అది పెరిగి పెరిగి పెద్దదైపోతుంది. ఆల్రెడీ ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణం మనకు తెలుసు. ఏ పార్టీలు ఇలా జరిగినా మిగతా అపోజిషన్ పార్టీ మీడియా దీన్ని పెద్ద ఎత్తున ఇది జాతీయ సమస్యలాగా దాన్ని హైలైట్ చేసేస్తుంది. నిజానికి అది వాళ్ళ కుటుంబ సమస్య. ఒక భార్య, ఒక భర్త, వాళ్ళిద్దరి మధ్య గొడవలు, భర్త ఇంకొకతో అఫైరు, భార్య విడాకులు ఇవ్వనంటుంది ఇతనికి, ఇతను ఆస్తి కావాలంటుంది, ఇతను ఆస్తి ఇచ్చేస్తాడు, విడాకులు ఇవ్వమంటే ఆమె ఇవ్వదు. ఇది గొడవ. మనకి ఇక్కడ నరేష్ ఎపిసోడ్ కూడా అలాంటిది. నరేష్ వాళ్ళ 3వ భార్య విడాకులు ఇవ్వదు, ఇతనేమో 4వ భార్యతో కలిసి ఉంటాడు. ఇలాంటిదే అది కూడా. ఇక్కడ ఏంటంటే స్త్రీలు కూడా వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే విడాకులు ఇస్తే మనకు క్లీన్ అయిపోతాడు, ఇతను హ్యాపీగా ఇంకొకరితో ఉంటాడు, ఎందుకు విడాకులు ఇవ్వాలా, ఇతను వేధిస్తే మనకు డబ్బులు వస్తాయి కదా అనేది స్త్రీలు కూడా ఇవాళ ఇప్పుడున్న చట్టాలని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ డబ్బులకి డిమాండ్ చేయడం అనేది చాలా కేసులు పెరిగాయి బాగా. ఓకే. సో అంటే పెళ్ళి అనేది ఒక శిక్షలాగా అయిపోయింది చాలామందికి. ఇప్పుడు మగవాళ్ళకు కూడా చాలామంది అనుకుంటారు మగవాళ్ళు మాత్రమే పెర్పెట్రేటర్స్, విమెన్ అంతా విక్టిమ్స్ అని. అది రాంగ్. కేసును బట్టి చూడాలి మనం. ఓవరాల్గా విమెన్ విక్టిమ్సే ఎక్కువ సంఖ్య ఉండొచ్చు, కానీ అట్లని విమెన్ ఏమీ తక్కువగా లేరు. వాళ్ళు కూడా డబ్బుల కోసం మగవాళ్ళని వేధించడం అనే కేసులు బాగా పెరుగుతున్నాయి. ఓకే. ఈ యాంగిల్లో చూస్తే ఇక్కడ వాణి ఆమె కూడా ఏమి తక్కువ కనబడలేదు మనకి. ఆమె ఇతను వేధిస్తుంది. కానీ ఇక్కడ ఇవన్నిటిని పెట్టుకొని తెలుగుదేశం మీడియా దీన్ని పెద్ద ఎత్తున బ్లోఅప్ చేసి ఇదేదో నేషనల్ ఇష్యూ లాగా చేయడం వల్ల, అదర్వైజ్ నిజానికి ఇది ఎవరికేమి ప్రజలకేం పట్టదు, కానీ నేషనల్ ఇష్యూ చేయడం వల్ల ఇది చూస్తున్నాం మనం. ఇక్కడ చూస్తున్నాం కదా, లావణ్య, రాజ్ తరుణ్, సాయి, ఇంకెవడు చింటూ అని కొత్త క్యారెక్టర్ వచ్చాడు. సో వీళ్ళ అదేంటంటే మల్టిపుల్ అఫైర్స్ ఉన్న కొంతమంది అబ్బాయిల అమ్మాయిల ఇష్యూ అది వెరీ వెరీ కామనే. వాళ్ళ అర్బన్ ఏరియాస్లో, సిటీస్లో అమ్మాయిలకి మల్టిపుల్ అఫైర్స్, అబ్బాయిలకు ఉంటున్నాయి, వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ వెరీ వెరీ కామన్. కానీ దాన్ని లాగుతున్నది మన మీడియా. అది ఎంతవరకు జనం చూస్తుంటే అంతవరకు లాగుతుంది. సో అలా ఇప్పుడు మాధురి దీది కూడా వెబ్ సిరీస్ లాగా లాగుతుంది. రెండోది, వాళ్ళు అక్కడ ఉన్న ఆ ముగ్గురు కూడా డ్రమటిక్ పర్సన్స్గా ఉన్నారు. 4వ తన భర్త కూడా డ్రమటిక్గా ఉన్నారు. ఒక్కొక్కరి వ్యవహారాలు చూస్తే ఆమెమో వాణి ఏమో ఇతను నాకు ఆస్తి ఇవ్వలేదు, నాకు అన్యాయం చేశాడు అంటుంది. మాధురి ఏమో అసలు నన్ను పరిచయం చేసింది ఆవిడ, మా ఇద్దరిని నాకు అఫైర్ ఉందని వేధించింది, నేను ఆత్మహత్య చేసుకుపోతే ఆయన కాపాడాడు, దాంతో నేను అనివార్యంగా ఆయనతో ఉండాల్సి వచ్చింది అనేది ఆమె చెప్తుంది. శ్రీనివాస్ ఏమో నేను డబ్బులు ఇప్పుడు నా ఆస్తులన్నీ ఇచ్చేసాను ఇద్దరు కూతుర్లకి, నాకేమీ ఆస్తి లేదు, ఇప్పుడు ఇల్లు ఉంది, ఇల్లు కూడా లాక్కోవాలని ఆమె ట్రై చేస్తుంది, ఇల్లు లాక్కోవడం కోసమే ఆమె ఈ డ్రామా చేస్తుంది, రాజకీయంగా కూడా ఆమెకి యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి, దానివల్ల నన్ను బదనాం చేస్తుంది అనేది అతను చెప్తాడు. మధ్యలో భర్త వచ్చి నా మాధురి చాలా బంగారు కొండ, అసలు నన్ను చిన్న పిల్లవాళ్ళలాగా చూసుకునేది, ఆమెకి నేను 10 లక్షలు నెలకు పంపిస్తున్నాను అని అతను చెప్తున్నాడు. సో ఈ 4 స్తంభాల అట్లాగా ఉంది. దీన్ని ఆ డ్రామా ఉంది కాబట్టి జనాలకి దీన్ని వండి వారుస్తున్నారు. సో ఈ మొత్తంగా హోల్ ఎపిసోడ్లో ఇప్పుడు జగన్కి పొలిటికల్గా తలనొప్పిగా మారింది. ఆల్రెడీ విజయసాయిరెడ్డి ఎపిసోడు ఒకటి జరిగింది, అది ఎందుకో సైలెంట్ అయిపోయారు. మేబీ ఆయన కోర్టుకి వెళ్ళడం, ఢిల్లీ హైకోర్టుకి, అక్కడ కోర్టు దాదాపు 9 ఛానల్ని మందలించి ఆ వీడియోలు తీసేయమంటాం, దానివల్ల మళ్ళీ ఆ వీడియోలు ఏమైనా పెడితే మనకి ఇబ్బంది అని అందరూ సైలెంట్ అయిపోయారు.
మరి ఈయన కూడా కోర్టులు కూడా ఏంటంటే ఏ కేసులో ఎలాంటి తీర్పులు ఇస్తాయో ఎవరికి తెలియదు. ఇదే సిమిలర్ కేసులు బోల్డ్ జరుగుతున్నాయి. వాళ్ళు కోర్టులకు పోతేమో అక్కడ న్యాయం జరగట్లేదు. అవును. సో అలాగా ఇప్పుడు మరి ఈయన దువ్వాడు కూడా కోర్టుకు వెళ్తాడా, లేకపోతే మాధురి కోర్టుకు వెళ్తుందా, ఇష్యూలో మీడియా ఎంటర్ కావద్దని చెప్పండి అనేది తెలియదు. ఏదేమైనా వాళ్ళు లీగల్గా తేల్చుకోవాలి తప్ప దీంట్లో మోరల్ యాంగిల్ అనేది లేదు. ఎందుకు లేదంటే ఎవరు మోరల్గా మనం ఎవడున్నాడు ఇక్కడ అదేది అంటారు కదా, నీ వెనకున్న నలుపు నీకు తెలీదా, కాబట్టి మనమేంటి మోరల్గా వాళ్ళని ఎలా జడ్జి చేస్తాం? ఎవరైనా సరే, ఏ మీడియా అయినా, ఏ వ్యక్తి అయినా అది లీగల్గా మాత్రమే తేల్చుకోవాలి వాళ్ళ వ్యవహారం. అది లీగల్గా తేల్చుకోనివ్వకుండా మధ్యలో వాళ్ళు బజారును పడ్డారు, మీడియా కూడా దాన్ని పెంచి పోషిస్తుంది. ఈ మొత్తంగా చూసుకున్నప్పుడు ఇది జగన్కి తలనొప్పిగా మారింది. సో జగన్ ఇప్పుడు దాన్ని పరిష్కరించడం కోసం అతన్ని రిజైన్ చేయమని చెప్పాడంటున్నారు. ఎందుకంటే అతను ఎమ్మెల్సీ, రేపొద్దున ఇష్యూని అక్కడ మండల దీంట్లో కూడా కౌన్సిల్లో కూడా తీసుకెళ్ళే అవకాశం ఉంది మండలిలో. సో తీసుకెళ్ళినప్పుడు అక్కడ తలనొప్పిగా మారుతుంది. అసలు విషయం పోయి ఇదే మేజర్ ఇష్యూగా తెలుగుదేశం వాళ్ళు గొడవ చేసే అవకాశం ఉంది. అందుకని జగన్ రిజైన్ చేసే ఎమ్మెల్సీగా అంటున్నాడు. ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తే ఒక ఎమ్మెల్సీ జగన్ కోల్పోతాడు యాక్చువల్గా. ఎందుకంటే మళ్ళీ గెలుస్తారో లేదు తెలియదు. మెయిన్ తెలుగుదేశం వైపు వెళ్ళేది ఆ రిస్క్ తీసుకుంటాడా జగన్ అనేది ఒక డౌట్. కానీ అఫిషియల్గా అయితే ఇప్పటివరకు ఏమీ అనౌన్స్ చేయలేదు. కానీ జగన్ రిజైన్ చేయమన్నాడు. ఒకవేళ తను రిజైన్ చేయకపోతే సస్పెండ్ చేస్తాడు అని అంటున్నారు. సస్పెండ్ చేస్తే మాత్రం వైసీపీలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే అది పర్సనల్, వాళ్ళు మీడియా కావాలనే తెలుగుదేశం మీడియా దాన్ని హైప్ చేస్తే నువ్వు సస్పెండ్ చేసుకుంటూ పోతే వాళ్ళు రేపు ఇంకొకటి ఇష్యూ లేపుతూ ఉంటారు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య, బలహీనత ఇంకోటి ఉంటుంది. సో నువ్వు మోరల్ యాంగిల్లో ఎందుకు నువ్వు రియాక్ట్ అవుతున్నావు, లీగల్గా వాళ్ళదేమున్నట్టు తేల్చుకుంటారు అనేది జగన్ మీద కూడా వేరే వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు జోగి రమేష్ ల్యాండ్ ఇష్యూలో ఉన్నాడు. సో దాన్ని తెలుగుదేశం మీడియా డిస్ప్రపోర్షనేట్గా చేస్తుంది. ఇప్పుడు అదే నిన్న ఎవరో ప్రశ్నించారు, అమ్మిన వాళ్ళది తప్పు లేదా, కొన్న వాళ్ళది మాత్రం తప్ప అని. ఒక అక్రమ భూమి అమ్మినోడిది తప్పే, కొన్నోడిది తప్పే కదా. కొన్నోడిది మాత్రమే తప్పని వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తావు, అమ్మినోడిది ఎట్లా తప్పు లేదు అని ప్రశ్నిస్తుంది. లాజికల్గానే నాకు తెలియకపోవచ్చు కొన్నోడికి ల్యాండ్ దీంట్లో ఇట్లా ఉందని, అమ్మినోడికి తెలుస్తుంది కదా ఆ ల్యాండ్ గురించి. కాబట్టి ఎక్కువ ఫ్రాడ్ చేసేది ఎవరు, అమ్మేవాడు, కొనేవాడు బాధితులు చాలాసార్లు. సో ఇది పొలిటికల్గా కాబట్టి దీన్ని మాట్లాడుతున్నారు ఈ కేసు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మోరల్ యాంగిల్లో తీసుకుంటే ఇబ్బంది. అట్టని జగన్ తీసుకోకుండా లేడు, తీసుకుంటే సమస్యలు ఉన్నాయి. మరి జగన్ దీన్ని ఎలా డీల్ చేస్తాడనేది మనం చూడాలి. ఏదైనా ఇట్లాంటి తలనొప్పులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే తెలుగుదేశం మీడియా, తెలుగుదేశం పార్టీ కూటమి జగన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుంటుంది. ఒక అధికారం ఉంది, మీడియా చేతిలో ఉంది, కాబట్టి చేయగలుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.